జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. రేవంత్ అన్నని చూస్తే నాకు ఒక పాట గుర్తొస్తుంది. కింగ్ లాంటి నిన్ను చూస్తే మనసైతది చింక చికుం చింక చికుం చింక చికుం, ఈ నీళ్లతో రావాలంటే సిగ్గైతుంది అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు వాడుతున్నారు. ఇక ఉత్తమన్న వచ్చేసి తెలంగాణ విశ్వకర్మ లెక్క నీళ్లు కావాలా, నియామకాలు కావాలా, 6 గ్యారంటీలతో నిమ్మకాయలు విండాలా. ఎట్లా ఇవాళ కాంగ్రెస్ పాట కన్నెపల్లి సాక్షిగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ మన తెలంగాణ విశ్వకర్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాడుతుంటే, రైతంటే నాకు చాలానే ఇష్టం, రైతుకు నీళ్ళు ఇవ్వకపోతే అంటే ఇంకా ఇష్టం. ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందనంటే, నిల్వ ఉన్న నీళ్లు సముద్రంలోకి, సాకులు మాత్రం సెక్రటేరియట్ నుంచి అన్న ప్రస్తావన తెలంగాణలో మొదలైంది. తెలంగాణలో ఇలా నీళ్లు లేకని కాదు, నీళ్లు ఉన్నాయి, నీళ్ళని ఎత్తిపోసే పంపులు ఉన్నాయి. కానీ కాంగ్రెస్ దగ్గర సెక్రటేరియట్ల నుంచి వచ్చే సాకులు కూడా ఉన్నాయి. తెలంగాణ రాజకీయాలల్లో ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది నిన్న కంప్లీట్గా రభస చూస్తే. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవాళ ప్రభుత్వాలకు, అధికార పక్షానికి, ప్రతిపక్షానికి అండ్ యాజ్ యూజువల్ మన అంధకార పక్షానికి ఒక పెద్ద పరీక్ష. రైతులకేమో నీళ్లు కావాలన్న ఆశ, బీఆర్ఎస్కేమో కేసీఆర్ గులాబీ విజన్ ఉన్నదని ఒక చిన్న దోష, కాంగ్రెస్కి మాత్రం నిజంగా చెప్పాలనంటే ఒక ప్రెస్ మీట్ మెటీరియల్ నీళ్లు ఎందుకు అనంటే, ఒకవైపు కేటీఆర్ కన్నెపల్లి దగ్గర నిలబడి చెప్తున్న మాట ఏందనంటే, నీళ్లు కళ్ళ ముంగట ప్రవహిస్తున్నాయి, ఎన్నో వందల వేల క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి, రైతుల పొలం దాహంతోనున్నది, పంపులు ఆన్ చేయండి అననే ముచ్చట ఎవరిదున్నది ఫ్రెండ్స్? ఇక్కడ కేటీఆర్ గారిది, హరీష్ రావు గారిది ఉన్నది. ఇంకోవైపు తెలంగాణ విశ్వకర్మ లెక్క మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటున్నారు అనంటే, సేఫ్టీ మాట్లాడుతున్నాడు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాటలు చెప్తున్నాడు, రిస్క్ అంటున్నాడు, రిపేర్ అంటున్నాడు. ఎప్పుడు నీళ్ళు ఇస్తావనంటే వెయిట్ చేయాలా? నీళ్ళ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ దేవుడెరుగు కానీ నీళ్ళ క్యాలెండర్ 2027 అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఈరోజు రైతు నీళ్ళు అడిగితే కాంగ్రెస్ 2027లో వచ్చే నీళ్ళ క్యాలెండర్ చూపిస్తున్నది అని అంటే, కమిటీ రిపోర్ట్ చదివిన తర్వాత నీళ్ళు అడగాలి అని అంటే, ఇలా కాంగ్రెస్ గవర్నెన్స్ మీద ముచ్చట మాట్లాడదామా వద్దా? ఇలా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న ప్రశ్నలు చాలా సింపుల్ ఉన్నాయి. నీళ్ళు ఉన్నాయి, పంపులు ఉన్నాయి, మోటార్లు ఉన్నాయి, కరెంటు ఉన్నది, ప్రాజెక్ట్ ఉన్నది, రైతులు ఉన్నారు, బటన్ నొక్కు నీళ్ళు మాకియు. ఇన్ఫ్యాక్ట్ ఒకటే ముచ్చటల బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే, బటన్ నొక్కే ధైర్యం గవర్నమెంట్ దగ్గర ఎందుకు కరువైతున్నది? బాహుబలి పంపులు కూడా చూస్తున్నారు, ఇంత బలశాలిలమైన మేము ఎందుకు ఇంత చల్లబడి కూర్చున్నాము అని చెప్పి పంపులే అడుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీ దగ్గర జిగర్ల దమ్ము లేదా నన్ను ఆన్ చేసేదని. కాంగ్రెస్ సమాధానం కూడా క్లాసిక్ ఉన్నది. ఎట్లానంటే, మేము ప్రాణాలను ప్రమాదంలో పెట్టం అనగానే నాకు అద్దంలో నిలబడి నా ముఖం నాకు చూసుకుంటేనే అనిపించింది అద్భుతం, మహాద్భుతం, మహాద్భుతం ప్రోమాక్స్ అని అనిపించింది. ఎందుకనంటే, రైతు ప్రాణము పొలం ఎండిపోతే లేదు, అది ప్రమాదం కాదు కాంగ్రెస్కి. పొలం ఎండిపోతే, రైతు పొలం ఎండిపోతే అది ప్రమాదం కాదు. నీళ్లు సముద్రంలో కలిసిపోతే కూడా అది నష్టం కాదు. రైతు అప్పు పెరిగితే కూడా కాంగ్రెస్కి అది కష్టం కాదు, క్రైసిస్ అసలే కాదు. పంప్ ఆన్ చేస్తే మాత్రం సడన్గా తెలంగాణ డేంజర్ జోన్లోకి వచ్చేస్తుంది. అలాగేలాగా అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఇలా ఈ సెటారికల్ ఏందనంటే, కాళేశ్వరం కట్టినప్పుడు కాంగ్రెస్ దాన్ని కరప్షన్ అన్నది అంధకార పక్షం అయితే రోజు వచ్చి ఏటీఎం అని చెప్తుంది. మళ్ళీ అలా రోడ్లు కుప్ప ఊలి శిపకుడు ఉన్నమాట చెప్పాలంటే ఏడుకాడికి పగిలిపోతున్నాయి, ఏడుకాడికి జాతీయ రహదారులు. ఓ కాళేశ్వరం ఇంత అయిందనంటే మళ్ళీ జాతీయ రహదారులు ఏమైనాయనేది అంధకార పక్షం ఇలా ఇంకొకసారి. అందుకే అన్న అడమైన ముచ్చట్లు మాట్లాడకూడరనండి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రతిరోజు కరప్షన్ లెక్కనే ప్రొజెక్ట్ చేసింది కాంగ్రెస్. కాళేశ్వరం నీళ్ళు ఇమ్మంటే ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ విశ్వకర్మ లెక్క సేఫ్టీ అని మాట్లాడబట్టే, కాళేశ్వరం వల్ల పంట ఎండితే మాత్రము అది కాంగ్రెస్ క్రెడిట్ తీసుకోదు. ఈ లాస్ ఎవరి మీద నూకుతుంది అని అంటే బీఆర్ఎస్ మీదకి నూకుతుంది. ప్రాజెక్టు బీఆర్ఎస్ కట్టింది, ప్రాబ్లం ఎవరు చేసిర్రు? బీఆర్ఎస్ఏ చేసింది. డిలే ఎవరు చేస్తుర్రు? కాంగ్రెస్ చేస్తుర్రు. కానీ నష్టపోడు పోతున్నాడు, రైతు పోతున్నాడు. మళ్ళీ ఈ లాజిక్ ఏంది అని అడుగుతున్నా. ఇక్కడ అధికార పక్షం, ప్రతిపక్షం, అంధకార పక్షం ఏదైనా మ్యాజిక్ చేస్తుందా అని అడుగుతున్నా.
ఇవాళ కేటీఆర్ ఏమంటున్నానంటే 370 పిల్లర్లు ఉన్న మేడిగడ్డల 2 పిల్లర్లకు ఏదో కుంగితే మొత్తం ప్రాజెక్టు తీసుకుపోయి ఐసీయూలో పెడతారా భయ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ బాగా పెరిగితే కాలో ఏదో కోస్తారు, కోసిన తర్వాత డయాబెటీస్ మంచిగా అయిపోయింది పంపిస్తారని, అంటే నేను మెడికల్ ఎక్స్పర్ట్ని కాదు, చిన్నగా చెప్తున్నా. సో కాలు కోసేసి నువ్వు పంపించేస్తే అయిపోతుంది అని అంటే దీన్ని రిపేర్ చేయ కదా అని అన్నట్టు ముచ్చట. డయాబెటీస్ని కంట్రోల్ చేద్దాం కదా అని అనేది ముచ్చట. కాంగ్రెస్ ఏమంటుందని అంటే ఒక్క పిల్లర్ సమస్య కాదు, మొత్తం సిస్టమే సమస్య అని చెప్పి కాంగ్రెస్ చెప్తున్నది. దీనికి ఎవరిని చూపుతున్నది? వెనకకేని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని చూస్తున్నది. మళ్ళీ సిస్టమ్ సమస్య అయితే సిస్టమ్ రిపేర్ చేయాలన్నా వద్దా, లేదా కాళేశ్వరాన్ని కాలానికి ఇడిచిపెడదామా? మళ్ళీ ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలల్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే అది రిపేర్ అయినట్ట, సిమెంట్ ఇసుక కలిపి జర తాప పెట్టికి ఇట్లా కొడుతూనే కదా పర్రెలల్లా అది గట్టిగా అవుతుంది. లేదు అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినంత మాత్రాన రిపేర్ అవుతుందా? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన పంపు నడుస్తుందా? ఎన్డిఎస్ఏ రిపోర్ట్ పొలంలో ఓసి నాటితే వరి మొలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవడు చెప్తాడు? నాకు నీళ్లు కావాలే సారు, నీ టెక్నికల్ వొకాబులరీ ఎవరికి కావాలా అని రైతు అడుగుతుంటే కాంగ్రెస్ సమాధానం చెప్పగలుగుతుందా? ఇలా కాంగ్రెస్ సేఫ్టీ అనే ఒక మాటని షీల్డ్గా వాడుతున్నది. మళ్ళీ అలా బీఆర్ఎస్ వేస్తున్న ప్రశ్న, అరే మళ్ళా నువ్వు సేఫ్టీ అంటున్నావు కరెక్టే, ఈ సేఫ్టీ పేరు మీద నువ్వు మొత్తం సీజన్కి సీజన్ సాక్రిఫైస్ చేసుకుంటూ పోతావురా భయ్. నువ్వు వచ్చిన 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడివీకినావు, ఇప్పుడు పీకలేకపోతున్నా 2027 అని చెప్పి మాట్లాడుతున్నావు. మళ్ళీ నీ దగ్గర ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉన్నదా? పార్షల్ లిఫ్టింగ్ ఆప్షన్ ఎక్కడా అని చెప్పి మాట్లాడితే కాంగ్రెస్ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉన్నదా? కాంగ్రెస్ దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఎక్స్క్యూజ్ మాత్రము ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉన్నది. నీళ్లు దేవుడు ఎరుగు. కాంగ్రెస్ రాజకీయాలలో మాత్రం ఎక్స్క్యూజ్ అంటాం కదా, సాకులు అంటాం కదా, అది ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఉన్నాయి. ఇలా కన్నేపల్లిలా జరిగింది ఏదో పొలిటికల్ స్టంట్ అనుకునేరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే అక్కడ జరిగింది కంప్లీట్గా స్టంట్ కాదు, కాంగ్రెస్ చేస్తున్న ప్రెస్ మీట్ రాజకీయాలకు ఒక అద్దం ఫ్రెండ్స్. అది కాంగ్రెస్ చేస్తున్న అడ్డమైన గవర్నెన్స్కి ఎయిర్ కండిషనర్ హెల్ప్లెస్నెస్ అని అంటాం చూడు, ఎయిర్ కండిషనర్లో కూర్చొని హెల్ప్లెస్నెస్ అని అంటాం చూడు, గది కనబడుతున్నది ఆడ కంప్లీట్గా. కాళేశ్వరం తెలంగాణ యొక్క నీళ్ల గర్వం గౌరవం, బాహుబలి మోటార్లు తెలంగాణ యొక్క ఆత్మవిశ్వాసానికి సింబాలిజం. అదే మోటార్ ఇవాళ ఐడియల్గా కూర్చొని ఉన్నది అని అంటే మనం అందరం ఏం కావాలి? నీళ్ళు ఆన్ చేస్తే నీళ్లు గలగల 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 మనం ఓవాళ హే సా రుద్రస్స అట్లా వంగుతాయి అవి. మళ్ళా వీళ్ళు నీళ్ళు అడుగుతే ఇవాళ ఏం చెప్తున్నారు మనకు? నీళ్ళ క్యాలెండర్ ఇస్తున్నారు, పొలిటికల్ నెగ్లెక్ట్ చేస్తున్నారు కంప్లీట్గా ప్రాజెక్ట్. ఇలా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న ఏందనంటే ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలనంటే పబ్లిక్ పర్సెప్షన్ చాలా క్లియర్గా ఉన్నది. ఏందనంటే బీఆర్ఎస్ ఏం చెప్తున్నది? నీళ్లు లిఫ్ట్ చేయండి అని చెప్తున్నది. కాంగ్రెస్ ఏమని చెప్తున్నది? ఫైల్ లిఫ్ట్ అవ్వాలి, రిపోర్ట్ లిఫ్ట్ అవ్వాలి, రిపేర్ లిఫ్ట్ కావాలి. ఫైల్ చూడు, రిపోర్ట్ చదువు, దాని తర్వాత రిపేర్ చేయు. మళ్ళీ ఇది వాటర్ మేనేజ్మెంట్ అంటారా, దీన్ని ఎక్స్క్యూజ్ మేనేజ్మెంట్ అంటారా? జర మీ కమెంట్ రూపంలో జర చెప్పుండ్రి. మళ్ళీ అలా తెలంగాణ విశ్వకర్మగా రూపు చెందిన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఒక ఎమోషనల్ లైన్ తీసుకున్నాడు. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఎట్లా పెట్టాలి? మళ్ళా రైతు జీవనోపాధి కోల్పోవడం అనేది ప్రమాదం కాదా? పంట ఎండిపోతుంటే, రైతు జీవితం ఎండిపోతుంటే అది ప్రమాదం కాదా? ఇది స్లో పాయిజన్ కాదా? రైతు అప్పుల కుప్పలలో చిక్కుకుంటూ పోతుంటే ఇది డిజాస్టర్ కాదా? ఏడ ఏ వాల్యూ సేఫ్టీ? ఒక ప్రెషర్ కుక్కర్లో కూర్చోబెట్టేసారు మీరు రైతుని. అలా కాంగ్రెస్ వాళ్ళు సేఫ్టీ ముఖ్యమే, నేను కాదని అంటలేను. కాకపోతే సేఫ్టీ పేరు మీద మీరు కంప్లీట్గా అగ్రికల్చర్ వ్యవస్థనే టోటల్ పక్షవాతానికి తీసుకొస్తానంటే మళ్ళీ పొలిటికల్ ఎస్కేప్ రూట్ దీనికి ఉన్నదా లేదా? పొలిటికల్ ఎస్కేప్ రూట్ లేకపోతే దీని పాలసీ ఎట్లా అంటారు అని చెప్తున్నా. ఇప్పుడు కాళేశ్వరానికి మీరు చూపుతున్న ఏదైతే స్పీడ్ ఉంది చూడు, నిందలు మోపే స్పీడు, అది రిపేర్ చేయడంలో ఎందుకు లేదు అని రైతు ప్రశ్నిస్తున్నాడా లేదా? కేసీఆర్ మీద ప్రెస్ మీట్ పెడదామని అంటే మాత్రము కింగ్ లాగా నిన్ను చూస్తే మనసైతదే అనగానే ఉరుకుకుంటూ వస్తారు బైకులు పట్టుకొని, జింక చిక్కుం జింక చిక్కుం జింక చిక్కుమనని. మళ్ళా రైతు పొలానికి నీళ్లు కావాలని అంటే ఏమంటారు? ఇక కథం, ఇక పంచాయతీ, ఇక మీరే మాట్లాడరు. ఇక ఈ పంచాయతీలల్లో నీళ్ళు ఎవరు ఆపినరు, నీళ్ళు ఎవరు ఇయ్యమంటున్నారు, పంపులను ఎవరు ఆపినరు, ఎవరు అద్దంలో చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది అని అనేది ఇలా తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి. ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడిన మాటలలో ఏమైనా నైపుణ్యం కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? పోనీ రాజకీయ విల్లు కనిపిస్తుందా?
పోనీ అసలు రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ఆకాంక్ష మీకు కనిపిస్తుందా? కేటీఆర్ బటన్ నొక్కుమంటుండేమో, కాంగ్రెస్ బ్రేక్ నొక్కుతున్నది. కాంగ్రెస్ డైరెక్ట్గా బ్రేక్ నొక్కుతున్నది. సేఫ్టీ డ్రామా పూర్తయ్యేదాకా నువ్వు రైతులను ఊపిరాపుకోనంటే రైతు ఆవిరైపోడా? కాళేశ్వరం మీద నువ్వు ఎంత పాలిటిక్స్ చేసినా తెలంగాణ పబ్లిక్లా సింపుల్గా ఒకటి కూసుండిపోతుంది. ఏందనంటే కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ వెనకటికి అయినాయి. కాంగ్రెస్ కాలంలో ఇవాళ నీళ్ళ కంటే ఎక్కువ సాకులు లిఫ్ట్ అవుతున్నాయి. నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. సముద్రంలోకి పోయిన నీళ్ళల్లా పక్క రాష్ట్రమోడు నీళ్ల పాలవుతున్న నీళ్లను నేను బనకచెర్ల ద్వారా బంక చేసుకుంటా అని చెప్పి మాట్లాడితే సెక్రటేరియట్ల నుంచి సాకులు వస్తున్నాయి. వీళ్ళిద్దరి మధ్యలో చిక్కుకున్నోళ్ళు ఎవరు? రైతులు. కన్నెపల్లి కథ కాదది, కన్నెపల్లి సాక్షిగా. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వాడాల పాట, నిన్నటికెళ్ళి గమ్మత్తుగుంది, కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఎక్స్క్యూజ్ ఫ్యాక్టరీలున్నాయి అని చెప్పి. వాటర్ వర్సెస్ సేఫ్టీ అయితలేదు ఫ్రెండ్స్ తెలంగాణలో. వాటర్ వర్సెస్ కాంగ్రెస్ ఎక్స్క్యూజ్ ఫ్యాక్టరీ జరుగుతుంది అలా. అందుకే అన్నాం, నీళ్ళు ఉన్నాయి, పంపులు ఉన్నాయి, కాంగ్రెస్ దగ్గర సాకులు కూడా ఉన్నాయి. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై.